ఫ్రెండ్స్ ఈ బీట్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ట్రెండింగ్‌లో ఉంది. మెయిన్ ర్యాంకింగ్‌లో అయితే ఉంది ఈ వీడియో అనేది. నేను ఈ వీడియో అనేది నా స్టైల్‌లో చేసిన ఒకసారి చూద్దాం. ఇంతకుముందు ఇలాంటి టైప్ చేసినా కానీ ఇది చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఆ పాట ఆన్ చేయరా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, మేబీ మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్ చేద్దాం. ఏంటంటే ఈ సాంగ్ అనేది అంటే ఈ బీట్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వీలుంటే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఓకే, మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేవాళ్ళు ఉంటే ఈ మ్యూజిక్ మీద మాత్రమే పెట్టండి, బాగుంటుంది. నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు డైరెక్ట్‌గా వెళ్ళి ఈ మ్యూజిక్ అయితే యూజ్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దానికంటే ముందు 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియోకి సంబంధించిన 2 ఫాంట్స్ యూజ్ చేసిన కదా, ఆ ఫాంట్స్ అనేది ఈ వీడియో కింద ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది మనకు. ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ అయితే మొత్తం మూవీస్ ఫొటోస్ అయితే ఉంటుంది. ఓకే, మీరు కెమెరా ఆన్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఇంకా సంథింగ్ ఏదైనా వేరే సాంగ్ మీద చేద్దామని అనుకుంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. లేదు ఇదే సాంగ్ మీద పెడదామంటే అది పెట్టుకోవచ్చు. ఈ రౌండ్ షేప్ కలర్ చేంజ్ చేసినా నో ప్రాబ్లం, అంటే మీ ఫోటో బట్టి కలర్ చేంజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ ఇక్కడైతే ఉంది. ఓకే, దీనికోసం మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఆన్లోనే ఉంచి కింద ప్లస్ సెకండ్ ఒక ఫోటో తీసుకుంటా, వేరే ఫోటో పెడతా, ఎందుకంటే ఆ ఫోటో వద్దులే. మీ ఫోటో కూడా సెట్ చేసుకోవాలి కదా. ఈ ఫోటో పెడుతున్నాను, దీని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకోండి, టోటల్ డౌన్లో తీసుకురండి, ఎందుకంటే లిరికల్ ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ లిరికల్ ఎక్కడైతే ఉందో మీ ఫోటోని జూమ్ చేసుకోండి, ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. మీ లిరికల్ పక్కన అంటే లెఫ్ట్ సైడ్ పెట్టండి ఫోటోని, ఇక్కడ చూడండి ఇలా. దాని తర్వాత టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, ఈ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లిరికల్ ఫేస్ కట్ అనేది రైట్ సైడ్లో ఉండాలి, లిరికల్ అనేది లెఫ్ట్ సైడ్లో అయితే ఉండాలి, రైట్ సైడ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇలాగైతే ఉంది. సెకండ్ లిరికల్ అయితే పైన ఉంది, థర్డ్ లిరికల్ కింద ఉంది. నేను కొంచెం పైన పెడతాను దీన్ని ఇలా. ఇప్పుడు చూడండి, నేను అడ్జస్ట్మెంట్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి, టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత కెమెరా ఆఫ్ చేసుకొని చూద్దాం. ఇప్పుడు ఇలా వస్తుంది, కానీ ఇక్కడ సరిగ్గా సెట్ కాలేదు. లిరికల్ చేంజ్ చేద్దాం, ఇక్కడ పెడుతున్నాను. సెకండ్ లిరికల్ దగ్గర అవుతాం. ఇక్కడ ఇది కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, థర్డ్ దగ్గర ఇలా. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా టోటల్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. కరెక్ట్గా ఈ ఎక్కడైతే మనకు ఫోటో వస్తుందో మన ఫోటో అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేద్దాం. 2 సెకండ్ ఉంటుంది. ఇది కొంచెం ఒక సైడ్ జరిగిపోతుంది కాబట్టి జూమ్ చేద్దాం. బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇలా చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇలా టోటల్ ఇలా అయిపోయిన తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.